రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనతోనైతే జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఆ స్థానిక వ్యక్తి మంతని ప్రశాంత్ గారు. నమస్కారం అండి. మేడం నమస్కారం మేడం. చెప్పండి ప్రశాంత్ గారు, మీరు కూడా బాధితులేనా? అసలు ఏం జరిగింది? ఎన్ని సంవత్సరాల నుంచి, ఎన్ని నెలల నుంచి ఇలా కబ్జా జరుగుతుందని చెప్పవచ్చు అంటారు? అసలు మీరు కూడా ఈ బాధితులే అని కూడా సమాచారం అయితే ఉందండి. చెప్పండి, అసలు ఏం జరుగుతుంది? మేడం, జమ్మిగూడ మున్సిపాలిటీ ధర్మారం రెవెన్యూ శివార్లో అంజనా టౌన్షిప్ అని ఈ గతంలో చైర్మన్ తక్కలపల్లి లక్ష్మీరావు గారు వేశారు. అది ధర్మారానికి సంబంధించిన ల్యాండ్ 92-93 సుమారు 69 ఎకరాల 33 గుంటల ల్యాండ్. అందులో దళితులకు పట్టాలు ఇచ్చారు. ఆ పట్టాలు ఇచ్చిన దాంట్లోకి వెళ్ళి వీళ్ళు ఏం చేశారు అంటే, దాంట్లో గ్రామ నక్ష బాట ఉన్నది. గ్రామ నక్ష బాటకు వీళ్ళు ప్రతి అధికారి కూడా గ్రామ నక్ష బాటను వీళ్ళు కబ్జా చేసుకొని నక్ష బాట పోకుండా గ్రామ నక్ష ఏదైతే ఉన్నదో దాని మీదనే అధికారులు సంతకాలు పెట్టిరు. అంటే వీళ్ళు ప్రభుత్వ భూమి ప్రభుత్వానికే రిజిస్ట్రేషన్ చేసిరు. హలో, చెప్పండి. ప్రభుత్వ భూమి ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ చేశారు. ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ చేశారని చెప్పారా? ప్రభుత్వ భూమి ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ చేశారు. పార్కు మేడం మేడం ఎప్పుడు చెప్పారు? మీకు ఆ సమాచారం ఎప్పుడు అందింది? మేము అన్ని పేపర్ తీసుకున్నాం. లోకయుక్త కూడా వీళ్ళు ఏం చేసినారంటే, మాకు పట్టాలు ఇచ్చిన ఏ భూమి అవుతున్నదో ఆ పట్టాలు ఇచ్చిన భూమిలా వీళ్ళు పార్కు దాని పార్క్ వేసి ఆ పార్కుకు లేఅవుట్ అనుమతించారు. దానికి డిటిసిపి కూడా అనుమతించారు. ఇక్కడ జరిగింది ఏంటంటే, ప్రభుత్వ భూమి పట్టాలు ఇచ్చిన భూమిలో పార్క్ వేసి గవర్నమెంట్ కు రిజిస్ట్రేషన్ చేసారు ల్యాండ్. మీరు ఇదివరకు ఎవరికైనా కంప్లైంట్ ఇవ్వడం జరిగిందా? అధికారులు ఏమన్నారు? 2024 నుంచి ఒక 10 సార్లు ప్రజావాణిలో పెట్టాను. ఆర్డీఓ గారికి ఇచ్చాను, ఎంఆర్ఓ గారికి ఇచ్చాను. తర్వాత ఇక్కడ న్యాయం జరగకుంటే లోకయుక్త గారికి పోయిన. లోకయుక్త గారి నుంచి ఆదేశాల నుంచి వస్తే ఫస్ట్ ల్యాండ్ కొలవక ముందుకే చేశారు. అంటే ల్యాండ్ కొలవక ముందుకే అది మేము కొలిసిన రిపోర్ట్ ఇచ్చారు. ఇది రిపోర్ట్ కరెక్ట్ లేదు అని నేను మళ్ళీ లోకయుక్త గారికి ఆబ్జెక్షన్ పిటిషన్ ఇచ్చాను. ఆబ్జెక్షన్ పిటిషన్ ఇచ్చినాక కూడా మొన్న మళ్ళీ వచ్చి నామమాత్రపు హద్దులు పెట్టారు. నామమాత్రపు హద్దులు పెట్టి మళ్ళీ వెళ్ళిపోయారు, అంతే. మీరు ఎప్పటి నుంచి అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది? అంటే ఏ అధికారికి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇలా జరుగుతుంది, ఈ వెంచర్ లో ఇలా చేశారు అని చెప్పేసి? ఎంఆర్ఓ నుండి మొదలు పెడితే ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, డిఆర్ఓ గారికి, సిసిఎల్ఏ గారికి గత 3 సంవత్సరాల నుంచి దాదాపు 30 దరఖాస్తులు పెట్టాను. ఎవరు కూడా స్పందించలేదంటారా? ఎవరు కూడా స్పందించలేదు. లోకయుక్తలు పెట్టిన లోకయుక్తనే వీళ్ళు మొత్తం మిస్గైడ్ చేశారు. కొలవకున్న రిపోర్ట్ తయారు చేశారు. ఆ రిపోర్ట్ మీరు అడిగారా? ఎప్పుడైనా అడగడం జరిగిందా? ఇలా రిపోర్ట్ రెడీ చేశారు కదండి, అది వితౌట్ మా పర్మిషన్ లేకుండా చేశారని చెప్పేసి మీరు ఎప్పుడైనా అడగడం జరిగిందా? అడిగినాం. అక్కడ రాకుండా సంతకాలు పెట్టారు. ఆ రిపోర్ట్ నా దగ్గర కూడా వచ్చింది. మళ్ళీ ఆ రిపోర్ట్ తీసుకుపోయి లోకయుక్త కూడా నేను అక్కడ సబ్మిట్ చేయడం జరిగింది. అప్పుడు ఏమన్నారు వాళ్ళు? అప్పుడు అంటే మొన్న రీసెంట్లీ లోకయుక్త గారికి మళ్ళీ రిపోర్ట్ పంపారు. అది మార్చి 5కు ఉంది లోకయుక్త డేట్. వాళ్ళు ఏం రిపోర్ట్ పంపారు అది ఇంకా మాకు కాలేదు. ఇప్పటి వరకు మళ్ళీ లోకయుక్త జడ్జి గారు 2 సార్లు ఆదేశాలు ఇచ్చిండు. ఆదేశాలు ఇచ్చిన వీళ్ళు పాటిస్తలేరు. కేవలం రెవెన్యూ వాళ్ళ తప్పులు వాళ్ళు కప్పిపుచ్చుకుంటారు. పాత అధికారులను కొత్త అధికారులు కాపాడు తప్ప. 4 ఎంఆర్ఓలు వేయిండ్రు, 2 ఆర్డీఓలు వేరు, కానీ 2 కలెక్టర్లు వేరు, కానీ న్యాయం మాత్రం జరుగుతలేదు. చెప్పండి, ఇప్పుడు మనము ముఖ్యంగా చూసుకుంటే టౌన్షిప్ మధ్యలో ఉన్న బాటను కూడా ఆక్రమించి ప్రహారీ గోడను కూడా నిర్మించినట్లయితే మనకు తెలుస్తుంది. ఇది నిజమేనంటారా? 100% నిజం. దాని వెనక గవర్నమెంట్ ల్యాండ్ కూడా దాదాపు 2-3 కోట్ల రూపాయల మట్టి కూడా వెనక పెద్ద పెద్ద బొందలు చేసి ఈ ప్రశాంత్ గారు ఒక్క నిమిషం, మీది ఫ్రేమ్ కట్ అవుతుందని దయచేసి ఫ్రేమ్ కి కొంచెం బ్యాక్ సైడ్ ఉంటారా? రైట్, ఓకే. ఇప్పుడు చెప్పండి. ప్రభుత్వ భూమి అల్లకెళ్ళి ఉంది. ఇంకోటి ఏంటంటే, ప్రభుత్వ మట్టిని కూడా తోడిలో పోసారు మేడం. దాదాపు 2-3 కోట్ల రూపాయల మట్టిని కూడా వీళ్ళు కబ్జా చేశారు.
మరి ప్రజల ఒత్తిడితో కావచ్చు, అధికారులు కూడా మొక్కుబడి ఉండడం అంటే గోడను మాత్రమే తొలగించి చేతులు కూడా దులుపుకున్నట్టు తెలుస్తుంది. అంటే లేఅవుట్ నిబంధనల ప్రకారం కూడా మున్సిపాలిటీకి అప్పగించాల్సిన 10% భూమిని కూడా వీరైతే రిజిస్ట్రేషన్ చేయకుండానే అమ్మకాలు కూడా చేసినట్టు తెలుస్తుంది. ఇది ఎంతవరకు వాస్తవం అండి? బాట తీయలేదు మేడం. బాట ఆ రోడ్డుకు ఈ రోడ్డుకు మధ్యలో తీసుకున్నారు తప్ప నక్ష ప్రకారంగా బాట తీయలేదు. బాట ఎట్టి పర్సెంట్ తీయలేదు. కాకపోతే వాళ్ళు నడవనికి అటు అటు అంటే ఆ బాట మందం ఈ బాట మందం బాట నక్ష బాట ఒక కాడ ఉన్నది, వీళ్ళు తీసిన కాంపౌండ్ వాళ్ళ ఒక్కడ ఉంది. బాట ఎట్టి పర్సెంట్ తీయలేదు. ఇప్పుడు కూడా మొన్న అద్దులు పెట్టారు, నాటేశారు. ఇప్పుడు కూడా బాట తీయనట్టే ఉంది. ఓన్లీ అలా కనీళ్ళు తప్ప బాట ఎక్కడ కూడా తీయలేదు. వీళ్ళు లోకయుక్త జడ్జి గారినే ఈ అధికారులు జిల్లా కలెక్టర్ లెవెల్లో టోటల్ మిస్గైడ్ చేస్తారు. ముఖ్యంగా ఇప్పుడు ప్రశాంత్ గారు చెప్పండి, అంటే కంచె వేయాలని కూడా అంటే పలుసార్లు మీడియా కథనాలతో కూడా వెలువడినట్టయితే తెలుస్తోంది. అంటే జమ్మికుంట మున్సిపాలిటీ మాజీ చైర్మన్ అన్నటువంటి తక్కలపల్లి రాజేశ్వరరావు గారు అయితే ఆగ్రహం కూడా వ్యక్తం చేయడం జరిగింది. అంటే ఎందుకు ఇలా చేస్తున్నారు, మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ కూడా అంటే దురుసుగా ప్రవర్తించడం కూడా జరిగింది. ఇది కూడా వాస్తవమేనంటారా? 100% మేడం. వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి అట్లా మాట్లాడదు. వాళ్ళ తప్పులు పారకాష్టకు చేరినట్టు ఎక్కడ చూసినా తప్పులే, ఎక్కడ చూసినా అక్రమాలే మేడం. మరి ప్రశాంత్ గారు చెప్పండి. మేడం ఇప్పుడు ఇక్కడ మాకు ప్రభుత్వ భూమి ప్రభుత్వానికే రిజిస్ట్రేషన్. అధికారులు మున్సిపాలిటీ అధికారులు చాలా తప్పులు చేశారు. ఇలా పర్మిషన్ లేని బిల్డింగ్లు కూడా ఉన్నాయి మేడం. బిల్డింగ్ కట్టినాక పర్మిషన్ ఇస్తారా, పర్మిషన్ కట్టినాక బిల్డింగ్ ఇస్తారా? బిల్డింగ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసి ఇల్లు కట్టినాక ఎవరైతే కొన్న వ్యక్తి ఉంటారో ఆ కొన్న వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేసి అప్పుడు 10 రోజులలో ఇంటి నెంబర్ ఇస్తారు. వీళ్ళు దాంట్లో ఉన్న మొత్తం దాదాపు 10-15 బిల్డింగ్లు పూర్తి మున్సిపల్ యాక్ట్ కు విరుద్ధంగా పనిచేస్తారు మున్సిపాలిటీ అధికారులు కూడా. ప్రశాంత్ గారు చెప్పండి, తన నివాసమైనటువంటి పాత్రికేయుల సమావేశం కూడా నిర్వహించి అంజన వెంచర్ పై తప్పుడు రాతలు రాస్తే సహించేది లేదు అంటూ కూడా మీడియాకు సైతం ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది. ఇది ఎప్పటి నుంచి చేశారు, ఇది కూడా వాస్తవమేనంటారా? అధికారులు వచ్చే ఇంట్లో ప్రభుత్వ లక్ష్య బాట ఉందని అధికారులే స్వయంగా చెప్పారు. తన సొంత నిర్ణయాల కోసం మీడియాను అంటే అతనికి అనుకూలంగా ఉన్న మీడియాని ఇంటికి పిలిపించుకొని నేను ఇది చేసిన అది చేసిన దీనిలో రేరా లేఅవుట్ అప్పుడు మొత్తం ప్రభుత్వం అన్ని డిపార్ట్మెంట్లు తప్పులు చేసినాయి. ప్రభుత్వ నక్ష మీరు ఒకసారి చూడండి, ఇంతకుముందు శ్రీకాంత్ గారు చూపెట్టినట్టు ప్రభుత్వ నక్ష మీదనే ప్రతి ఒక్క అధికారి సంతకాలు పెట్టాడు.